బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు విజయారెడ్డి కేసులో అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు. పిల్లల చావు కూడా విజయారెడ్డి ఎందుకు కోరుకుంది? కన్న వాళ్ళకే కాదు, కట్టుకున్న భర్తకు కూడా చెప్పుకోలేని బాధలేంటి ఆమెకి? కుటుంబంలో ఎలాంటి సీక్రెట్స్ లేకపోతే పిల్లల్ని వదిలేయచ్చు కదా? ఇటు విజయారెడ్డి గురించి ఏమైనా రహస్యాలు పిల్లలకు తెలిసాయా? అందుకే పిల్లల్ని సైతం తనతో తీసుకెళ్ళిందా అన్న అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. ఇటు విజయారెడ్డి ప్రవర్తనపై లోతుగా ఆరా తీస్తున్నారు పోలీసులు. భర్తకు చెప్పకూడని ఆ సీక్రెట్స్ ఏమైనా ఉంటాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయారెడ్డి కేసులో ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇవాళ లేదా రేపు రైల్వే పోలీసులు ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన విషయాలను బయటపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇటు విజయారెడ్డి భర్త కానీ తల్లి కానీ అలాగే విజయారెడ్డికి సంబంధించిన అత్త మామ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో మనం విన్నాం. చాలా క్లియర్గా విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ మైండెడ్ ఇలాంటి మాటలు చెప్పారు. కానీ వేరే క్వశ్చన్స్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఒకసారి ఫస్ట్ అయితే వాళ్ళ భర్త మాటలు మరొక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు మీ భార్యతో 29 మాట్లాడారు. 29 అప్పుడు ఏమన్నా చెప్పారా సార్? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్ అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటి వరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. తను చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సను, నా భార్య నాకు దేవత, ఇలాంటి మాటలు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఒక్కసారి మీరు కావాలంటే వెనకకెళ్ళి కూడా వినండి, ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. అంతేగాని నా భార్య ఎలా చనిపోయింది, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఇంకా ఫాస్ట్గా, ఎవరున్నా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, నా పిల్లల గురించి ఆలోచించలేదా, ఇంత ఘోరం ఎలా జరిగింది, దీన్ని అందరం కలిసికట్టుగా దీనికి ఫైట్ చేయాలి అన్న క్వశ్చన్స్ ఆర్టీవీకి ఫోన్ చేసిన వ్యూవర్స్ ఇప్పటిదాకా అడిగారు. కానీ ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కానీ, ఎట్ ద సేమ్ టైం తల్లి కానీ అలాగే అన్న కానీ ఆ ఫ్యామిలీలో ఎవ్వరు ఈ మాటలు మాట్లాడట్లేదు, ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు పోలీసులు వారం అయినా ఏం చేయట్లేదు, ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారు, వాళ్ళు ఎవరు, అసలు వెనకాల బలమైన కారణాలు ఏమున్నాయి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు అంటే విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ పర్సను, పిల్లలు బాగా చదువుకునేవారు, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇదే ఇటు భర్త సైడ్ ఫ్యామిలీ కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవే ఉన్నాయి, మిగతా మాటలు ఏం మాట్లాడట్లేదు. అసలు ఎందుకు అన్న క్వశ్చన్ ఆర్టీవీకి కాల్ చేసిన వ్యూవర్స్ కానీ ఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ కానీ గతంలో వీళ్ళు కాల్ చేసి చాలామంది కూడా ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఒక్కసారి మీరు దీనికి సంబంధించి మరింత మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలనుకున్నా కూడా కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. విల్ డిస్కస్ ఆన్ ఆల్ ద హ్యాపెనింగ్స్ స్టిల్ నౌ. ఇప్పటిదాకా జరిగిన అన్ని సంఘటనల గురించి, లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల చెప్పండి, ఒక రకంగా షాకింగ్ ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ, 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఇలాంటి ట్రాజడీ గురించి అసలు
ఇప్పుడు తల్లి కానీ లేకపోతే ఇటు భర్త కానీ లేకపోతే ఇటు అన్న కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఒక్కసారి చూస్తే ఎవ్వరు పోలీస్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది, దీని గల ఈ ఇన్సిడెంట్కి ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళని ఖచ్చితంగా ఘోరంగా శిక్షించాలి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఇలాంటి మాటలు మాత్రం రావట్లేదు. ఎందుకంటారు, మీరెందుకంటారు నిర్మల గారు? కళ్యాణ్, ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అని అంటే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కడి నుంచి అనుమానాలు వ్యక్తం అవ్వకపోవడంతో కూడా వీళ్ళకు కొంచెం ఇది క్లిష్టంగా మారింది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ల్యాప్టాప్ ఇప్పటి వరకు కూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు. అంత పాస్వర్డ్ అంటే ఒకవేళ ఒక ల్యాప్టాప్ అంటే తెలిసింది కూడా బ్రేకింగ్ మనకి, ఒక ల్యాప్టాప్ ని ఓపెన్ చేసినప్పటికీ ఆధారాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా తను భద్రపరిచింది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కానీ ఒక ఎక్స్ పర్సన్ ఎవరితో మాట్లాడింది ఒక గంట అనేది పోలీసులకు అనుమానం వ్యక్తం అవుతుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎవరు ఆ వ్యక్తి అని మాత్రం ఎవరు కూడా అడగట్లేదు. ఇంకొకటి నిన్ననే చూసుకున్నట్లయితే ఒక మీడియా ఛానల్లో మాత్రము విజయారెడ్డి మామ ఇప్పుడు అడుగుతున్నారు, నా కోడలు, నా మనమడు, నా మనమరాలు, నా మనమడు చేతికి ఎదిగిన మనమడు కదా, నా కర్మకాండలు చేస్తాడు అనుకుంటే నాతోనే చేయించుకున్నాడు, కానీ వాళ్ళు ఎవరి వల్ల ఇదైపోయినారు అని చెప్పేసి నాకు అది చాలా బాధ ఇస్తుంది. మీడియా ఛానల్స్ కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి వల్ల వీళ్ళు ఇదైపోయారు అనేది కొంచెం తేల్చి చెప్పండి, నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ విజయారెడ్డి భర్త మాత్రం ఇప్పటికి కూడా నాకు ఎలాంటి అనుమానాలు లేవు, కేవలం నేను దూరంగా ఉంటున్నాను, పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు, లోన్లీగా ఫీల్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే పిల్లల్ని వదిలేసి ఉండదు కాబట్టి అని చెప్పేసి ఆ ఒక్క రీజనే చెప్తున్నారు. అంటే కేవలం పిల్లల్ని వదిలేసి ఉండదు అని చెప్పేసి అనుకుంటే పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం కూడా ఉంది కదా, పిల్లల్ని తన దగ్గరే పెట్టుకొని చదివించుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. ఆ ఒక్క రీజన్ అయితే మీరు ఒక్కసారి అలా లైన్లో ఉండండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇటు నిర్మల భర్త కానీ, మామ కానీ, అత్త కానీ వీళ్ళందరూ ఇటు నిర్మల అన్న గురించి, తల్లి గురించి, వీళ్ళ గురించి కితాబిస్తున్నారు. ఏమని? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇటు తన భర్త సురేందర్ రెడ్డి కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడు, చిరంజీవి రెడ్డి కానీ లేకపోతే తల్లి గారు కానీ వీళ్ళందరూ మంచి వాళ్ళు, అసలు వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు అంటూ వీళ్ళు వాళ్ళకి కితాబిస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి కితాబిస్తున్నారు, ఒకరి మీద ఒకరు కితాబిచ్చుకుంటున్నారు. అంతే తప్పించి కేసు విషయంలో పోలీసులు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? యాక్చువల్గా సైబర్ క్రైమ్ అంటే సైబర్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ చేసినా కూడా వాటన్నిటిని కూడా ఇట్లా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారానే ఫోన్స్ని ట్రేస్ చేయడము, అలాగే ల్యాప్టాప్స్ని ట్రేస్ చేయడం, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బయటికి తీయడం, ఇవన్నీ గతంలో కూడా చేసేవాళ్ళు. సిసిఎస్ ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అలాంటి వర్క్సే చేసేవాళ్ళు. మరి ఫోన్లో ఉన్న విషయాలని ఎందుకు బయటికి తీయలేకపోతున్నారు? పోలీసులు తీయలేకపోతున్నారా నిజంగానే? ఇటు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళనే ట్రేస్ చేసి పట్టుకోగలుగుతున్నారు, ఒక ఫోన్ పాస్వర్డ్ని హ్యాక్ చేయలేరా? జగదీష్ మార్కెట్ కోటిల దగ్గర ఉన్న జగదీష్ మార్కెట్కి వెళ్తే ఏ ఐఫోన్ అయినా బ్రేక్ జైల్ చేసి ఓపెన్ చేసి ఇస్తారు, 10 నిమిషాలు, పావు గంట కూడా పట్టదు. ల్యాప్టాప్ని ఎందుకు చేయలేకపోతున్నారు పోలీసులు? నిజంగా చేయలేకపోతున్నారా? చేసిన వివరాలను ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? ఇంకో పక్కన ఫ్యామిలీకి సంబంధించి మనం చూస్తే ఒకసారి వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ తల్లిగారు కూడా ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, దాన్ని కూడా అనలైజ్ చేద్దాం మనం అందరం కలిసి. ఇటు మీరు ఒక్కసారి వీడియోలో కూడా వెనక్కి వెళ్ళి హస్బెండ్ మాట్లాడిన మాటలు చూడండి. ఎక్కడ మాట్లాడినా నా భార్య మంచిది, నా భార్య స్ట్రాంగ్ మైండెడ్, మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఇలాంటి మాటలు మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా పోలీసులు ఎందుకు టైం తీసుకుంటున్నారు? దీనికి ఈ సంఘటనకు గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళందరినీ తీవ్రంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా శిక్షించాలి అన్న మాటలు కానీ ఇంకేం మాటలు మాట్లాడట్లేదు. ఒకసారి వీళ్ళందరూ కలిసి ఒకటే నిజాన్ని పంచుకుంటున్నారా? ఒకటే అబద్ధాన్ని దాస్తున్నారా? వెనక్కి వెళ్ళి అది కూడా వినే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళ మదర్ మాటలు కూడా ఒకసారి విని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కూడా అత్తగారి ఇంట్లో లేదు, నా దగ్గరే ఉన్నారు, పిల్లలందరినీ పెంచుకున్నా నేనే, చిన్న పిల్లలు చదువుకొని పెట్టుకున్నా ఇక్కడ. అయ్యో నా కూతురు
నా కూతురు పోయింది, ఇంకేమున్నామా నాకేం చెప్తా మీకు. మీరు కూతురు దగ్గరే ఉంటారా తల్లి? మేమిద్దరం ఉంటాం, పైన ఉంటాం మేము. నుంచి మీకు ఏం చెప్పి ఆఫీస్ కానీ వెళ్ళింది, ఆఫీస్ ఎప్పుడైనా క్యాబ్ వెళ్ళిపోతే కార్ తీసుకొని పోయేది. నేను అప్పటికన్నా 2000 వేస్ట్ అయితే పెట్రోల్కు ఏమొద్దు ఇవాళ ఆఫీస్ కంటే. మీటింగ్ ఉంది, ఇద్దరు పని చేయట్లేరు ఆఫీసులో అని చెప్పి పోయింది. నిన్న ఇంట్లో నుంచే చేసేదే, ఆఫీస్ పోయింది. ఇంకా ఏం చెప్తాలే, మేము ఇంట్లో చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అననమ్మా. నా అమ్మ ఎవరన్నా ఏమన్నా అంటున్నారని మీతో ఎప్పుడు ఆమెను ఎవరేమన్నారమ్మా. ఆమె కిందనే 15 మంది పనిచేస్తారు. ఆమె కిందనే టీమ్ లీడర్ ఆమె. రియల్ పేజ్ ఆఫీసు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. మీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఎప్పుడన్నా గొడవ పెట్టుకోరమ్మా. అది తెలియదమ్మా, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. పట్టణ చెరువు పోయి తీసుకొని వచ్చి తల్లి మాత్రం ఇటు ఆఫీస్లో పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఇటు తల్లికి చెప్పి వెళ్ళినట్టు తెలుస్తుంది. తల్లి ఒక ఆఫీస్ క్యాబ్లోనే రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. కానీ ఇటు తన పర్సనల్ కార్లో వెళ్తే ఒక 2000 డబ్బులు వేస్ట్ అవుతాయి, ఎందుకమ్మా అవసరమా అన్న క్వశ్చన్ కూడా ఇటు తల్లి అడిగింది. సో మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేవు, మాకు అంతా బాగానే ఉంది అని తల్లి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ పదే పదే విజయారెడ్డి ఇష్యూని ఎందుకు టేకప్ చేస్తుంది, ఎందుకు మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎప్పటికప్పుడు? ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసింది ఈ ఇష్యూ, ఈ ఇన్సిడెంట్. అలాంటి ఇన్సిడెంట్లో నిజాలు బయటికి రావాలి ఖచ్చితంగా. తన పిల్లలతో పాటు తను చనిపోవడానికి ముఖ్య కారకులు ఎవరైతే ఉన్నారో, ఇటు ఫ్యామిలీ కావచ్చు, మూడో వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ పర్సన్ అయినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతోనే ఆర్టీవీ మీకు ఈ కథనాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో విజయారెడ్డికి న్యాయం జరగాలి, ఇదే ఆర్టీవీ ప్రయత్నం, ఇదే మన అందరి ప్రయత్నం అని కూడా నేను చెప్తున్నాను. సో మొత్తం మీద ఇటు తల్లి కానీ ఇటు భర్త కానీ ఎక్కడ తనకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి, ఖచ్చితంగా తొందరగా దీన్ని ఇంట్రాగేట్ చేయాలి, ఈ ఇష్యూని, ఈ కేసుని అన్న విధంగా ఎవరూ మాట్లాడట్లేదు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల చెప్పండి, లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ కానీ లేటెస్ట్గా వచ్చిన ఎవిడెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎస్ కళ్యాణ్, మరి ఇప్పటి వరకు అయితే వాళ్ళు విజయారెడ్డి ఇంటికి వెళ్ళి తనిఖీలు చేసి అక్కడ పాస్బుక్లు, చెక్ బుక్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అని ఇప్పటి వరకు అందరికీ అనుమానాలు వచ్చినప్పటికీ కూడా పోలీసులు కూడా అదే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేసి ఆ విధంగా కూడా వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళైతే మొత్తం కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అదే కోణంలో మరి విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఫోరెన్సిక్ డేటాను కూడా వాళ్ళైతే సేకరించడం జరిగింది. మరి ఆ చివరి కాల్ ఎవరితో మాట్లాడింది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. ఆ చివరి కాల్ ఎవరితో మాట్లాడింది అనే కోణంలో కూడా వాళ్ళైతే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. కానీ ఈ రోజు కానీ ఇంకొక 2 రోజుల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తను కొత్తగా కట్టిన ఇల్లు ఒకటి ఉంది. నిన్న మనం అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది ఆర్టీవీ. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఆర్టీవీ ఎందుకు వెళ్తుంది అని అంటే కూడా అక్కడ 2 పిల్లలు ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా అంతగా వాళ్ళు ప్రేరేపణ అవ్వడానికి గల కారణం ఏంటి, ఇంకెవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలంటే ఏంటి, అసలు ఏం జరిగిందనే కోణంలో బయట పెట్టడానికే నిన్న కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆర్టీవీ. అయితే అక్కడ కూడా తను కొత్తగా కడుతున్న ఇంటి దగ్గర కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం వినిపించాము అందరికీ. ఎందుకంటే అనుక్షణం తల్లి తనతో ఉంటాది కాబట్టి, తనకు తల్లితో చెప్పుకోకుండా ఏ విషయం ఉండదు కాబట్టి అని చెప్పేసి కూడా చెప్పారు. తన తల్లిని కూడా కొంచెం పోలీసులు విచారిస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ ఒక పక్క మాత్రము ఇటు తల్లి ఏమంటుంది, నాకు చెప్పలేదని చెప్తున్నప్పటికీ కూడా మీడియా ఛానల్స్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తల్లి ఆమె ఆవేదన ఆమె వ్యక్తం చేస్తుంది. ఇటు విజయారెడ్డి అన్న చిరంజీవి
మాకు చెప్పలేదు, చెప్పినుంటే మేము కాపాడుకునే వాళ్ళము అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కొత్త ఇంటికి సంబంధించి చిరంజీవి రెడ్డితో సంజీవ రెడ్డి అనే ఒక పార్ట్నర్ కూడా, వాళ్ళ దూరపు బంధువు కూడా ఇద్దరు కలిసి ఆ ఇల్లును నిర్మించినప్పటికీ కూడా సంజీవ రెడ్డి చెప్పుకొచ్చిన మాట ఒకటే, ఆ ఇల్లు మాత్రము మరి ఇక్కడ విజయారెడ్డి పేరు పైనే ఉంది. వాళ్ళకి ఏమో తెలియదు కానీ ఒక 6 నెలల నుంచి కొంచెము నాకెక్కడో తేడా అనిపించింది. అందుకే నేను 3 నెలల క్రితము ఆ ఇంటిని కూడా నేను డివైడ్ చేసుకోవడం జరిగింది. ఆ ఇంటిని డివైడ్ చేసుకున్నప్పుడు కూడా నేను ఎక్స్ట్రా కొంచెం డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు నేను విజయారెడ్డికే చెల్లించాను. విజయారెడ్డి వచ్చి సంతకాలు పెట్టారు, ఎందుకంటే విజయారెడ్డి పేరు మీదే ఉంది అని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ తన ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న చెంగిచెర్ల ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే గనక లేదు, తనదే ఈ ఇల్లు ఆ ఇల్లు కూడా 2 ఆమెయే. ఎందుకంటే ఆమెకు 1,00,000కు పైగా శాలరీ వస్తుంది దుబాయ్ నుంచి, వాళ్ళ హస్బెండ్ కూడా తను డబ్బులు పంపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, ఆమె ఆస్తులని వాళ్ళు అన్నారు. మరి ఈ తగాదాలు ఏమన్నా నడుస్తున్నాయా వాళ్ళ కోణంలో అనే విధంగా కూడా మరి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఆరా తీసినప్పటికీ కూడా ఆలస్యం కాకుండా ఇప్పుడైతే కొంచెము వాళ్ళ కేసును ఛేదించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఫ్యామిలీలో ఇటు భర్త సైడ్ కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ సైడ్ కానీ 2 సైడ్స్ కూడా ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇటు ఆర్టీవీకి ఎంతోమంది వ్యూవర్స్ కాల్ చేశారు, ఇప్పటిదాకా కాల్ చేసి మాట్లాడారు. చాలా క్లియర్గా అడుగుతున్నారు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, పోలీసులు ఎందుకు దర్యాప్తు ఫాస్ట్ చేయట్లేదు, ఎందుకు ఫోన్లో ఉన్న సీక్రెట్లు ఇమీడియట్గా వాటిని బయట పెట్టట్లేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సరైన క్వశ్చన్స్ ఇవన్నీ, కరెక్ట్ రైట్ఫుల్ డౌట్సే అని నేను చెప్తున్నాను. సో విజయారెడ్డి ఇష్యూలో ఇటు తనని తన పిల్లల్ని ఎఫెక్ట్ చేసే రీజన్ ఏదో ఉంది, ఖచ్చితంగా అలాంటి ఒక రీజన్ ఉంది కాబట్టే ఇటు తనతో పాటు తన పిల్లలు కూడా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ రీజన్ ఏంటి? ఆ రీజన్ని ఫ్యామిలీ దాచిపెడుతుందా, కావాలనే దాచిపెడుతుందా? ఎందుకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు? చనిపోయిన 3 రోజులకే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. చనిపోయిన ఇన్ని రోజులైనా కూడా ఇటు భర్త ఫ్యామిలీ కానీ భర్త కానీ అసలు ఎవరు దీనికి మెయిన్ రీజన్ ఎవరు? వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని ఇమ్మీడియట్గా నా పిల్లల్ని నాకు దూరం చేశాడు, వాడు ఎవడైనా వాడిని ఇమీడియట్గా పట్టుకొని శిక్షించాలి అన్న మాటలు ఎక్కడ మాట్లాడలేదు. విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్న పర్సన్, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్. అలాంటి పని చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటున్నాడు తప్పించి, ఇన్సిడెంట్ జరిగింది ఆల్రెడీ, ఇన్సిడెంట్ గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎలాంటి రీజన్స్ అయి ఉంటాయి, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అన్న యాంగిల్లో ఏమాత్రం ఆలోచించట్లేదు. అంటే ఆల్రెడీ రీజన్ తెలుసా ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అలాగే ఇటు తన ఫ్యామిలీ మెంబర్స్కి, అంటే తన అత్త మామ వీళ్ళకి కానీ ఆల్రెడీ రీజన్ తెలుసా? ఎందుకు రియాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి? జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఆర్టీవీ కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదే క్వశ్చన్ చేశారు. సో మొత్తం మీద ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, తనని తన ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. తన ఫ్యామిలీ అంటే ఇక్కడ ఇటు అన్న, తల్లి, భర్త వీళ్ళని కన్సిడర్ చేయలేదు. లాస్ట్ మినిట్లో అసలు భర్తకి ఫోనే చేయలేదు, అట్లీస్ట్ భర్తకి ఏదైనా చెప్పాలని కూడా అనిపించలేదు. అలాంటి రీజన్స్ ఏమై ఉంటాయి? ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ వల్ల తను ఒకవేళ పోయినా కూడా తన పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది అది ఖచ్చితంగా అన్న ఉద్దేశం ఉంది కాబట్టి పిల్లల్ని కూడా తనతో పాటు ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో పాల్గొనేలా చేసినట్టు అర్థమవుతుంది. సో మొత్తం మీద ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే కనుక ఇటు పోలీసులు అయితే సెల్ ఫోన్ వీటన్నిటిని ట్రేస్ చేసేసారు ఆల్రెడీ. లాస్ట్ కమ్యూనికేషన్స్ ఎవరెవరితో జరిగాయి, ఎలాంటి లొకేషన్స్లో విజయారెడ్డి ఉంది, దీనికి సంబంధించిన డేటా అంతా ఆల్రెడీ వచ్చేసింది. ల్యాప్టాప్లో కొంత యాక్సెస్ మాత్రం మిగిలిపోయింది. ఇంకో పక్కన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తే బ్యాంకులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి, 6 months నుంచి కావచ్చు, 1 year నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఇటు అన్నకి అలాగే ఇటు తనకి అలా తన భర్తకి, ఇది కాకుండా 3వ వ్యక్తికి ఎవరికైనా జరిగాయా? మనకు తెలుసు, మనందరికీ తెలుసు, ఇటు సెల్ ఫోన్ నుంచి ఈజీగా ట్రేస్ చేయొచ్చు ఎలాంటి డేటా ఉన్నా. ఒకవేళ డేటా అక్కడ లేకపోయినా దాన్ని వైప్ చేసినా డిలీట్ చేసినా కూడా లోకల్గా సెల్ ఫోన్ టవర్స్తోని ఆమె ఎక్కడెక్కడ ట్రావెల్ చేసింది లాస్ట్ ఫ్యూ డేస్లో కావచ్చు, లాస్ట్ ఫ్యూ మంత్స్లో కావచ్చు, ఎక్కడికి ట్రావెల్ చేసింది, ఇటు ఆఫీస్కి అలాగే బోడుప్పల్లో ఉన్న తన ఇంటికి కాకుండా ఎలాంటి లొకేషన్స్కి వెళ్ళిందన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో మొత్తం మీద ఆ 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారం రోజులు దాటింది, ఆ 3వ వ్యక్తికి ఈ విషయాలన్నీ గమనిస్తూనే ఉన్నాడు.
మరి ఆ మూడో వ్యక్తి ఇవన్నీ చూసి నిజాన్ని ఒప్పుకొని బయటకు వస్తాడా, లేకపోతే తన పేరు వచ్చేదాకా వెయిట్ చేస్తాడా? వెయిట్ చేసి ఇటు పోలీసులు ఆ విషయాలన్నీ బయట పెట్టిన తర్వాతనే ఇటు ఆ మూడో వ్యక్తి గురించి మనకు తెలిసే అవకాశం ఉందా? ఆ నాలుగో వ్యక్తి అనాలా, మూడో వ్యక్తి అనాలా? ఇన్సిడెంట్లో ఆల్రెడీ ముగ్గురు ఈ ఇన్సిడెంట్లో పోయారు కాబట్టి నాలుగో వ్యక్తి అంటున్నాను. సో నాలుగో వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు. ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఇటు తన ఫ్యామిలీ మెంబర్సు, ఇటు తన తల్లిగారి సైడు, ఇద్దరు సైడు కూడా ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. మనం గమనిస్తే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. లాస్ట్ 2 రోజులు జనవరి 29, 30 ఈ 2 రోజులు ఏం జరిగింది? ఆ లాస్ట్ ఫోన్ కాల్ చేసింది ఎవరు? ఆ గంట సేపు మాట్లాడింది ఎవరు? ఖచ్చితంగా ఏదో జరిగే ఉంది. ఆ సీక్రెట్ ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు. ఎవరు దాని మీద నోరు విప్పట్లేదు. దాన్ని అలానే పూడ్చిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆ పిల్లలు, అలాగే విజయారెడ్డి, వీళ్ళందరి మరణాలు ఊరికే పోకూడదు. దానికంటూ ఒక వాల్యూ ఉండాలి. ఆ రీజన్స్ బయటికి రావాలి ఖచ్చితంగా. సొసైటీలో 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసేసింది ఈ ఇష్యూ. అలాంటి ఇష్యూ గురించి ఖచ్చితంగా ఆన్సర్స్ కావాల్సిందే. ఫ్యామిలీ అనే ఒక సిస్టమ్ని, ఫ్యామిలీ అనే ఒక నమ్మకాన్ని దెబ్బతీసింది. అలాంటి నమ్మకాన్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయాలంటే ఆ రీజన్స్ తెలుసుకోవాల్సిందే. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీవీకి ఫోన్ చేసిన ప్రతి ఒక్క కాలర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు పోలీసులని? ఫ్యామిలీ ఎందుకు అలాంటి రీజన్స్ని గురించి మాట్లాడట్లేదు? ఎందుకు? ఎవరై ఉంటారన్న క్వశ్చన్ ఎందుకు రేస్ చేయట్లేదు? ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఎవిడెన్సెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని మనందరం కలిసే మాట్లాడుతున్నాం. ఆ ఎవిడెన్సెస్ గురించి డిస్కస్ కూడా చేసేది కూడా అందుకోసమే. ఖచ్చితంగా వాళ్ళు ఊరికే చనిపోలేదు. దానికి గల బలమైన కారణాలు బయటికి రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతోనే ఆర్టీవీ ఇప్పటిదాకా కూడా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ డీటెయిల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించారా? ఇటు తన భర్త సురేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు, అలాగే ఇటు తల్లి మాట్లాడిన మాటలు. 2000 డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఆఫీస్కి ఎందుకమ్మా, తర్వాత